2008లో we started ATV ఆపర్చునిటీ ఛానల్ కింద ప్రతి రంగంలోనూ ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద మోస్ట్లీ రియాలిటీ షోస్తో స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ డ్రైవ్ లాంగ్ బికాజ్ ఆ టైంలో నాకు కొత్త, వీ డోంట్ నో అబౌట్ ఛానల్స్ ఆర్ ఎనీథింగ్. తెలుసుకునే టైంకి చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు we want to relaunch the programming aspects of it. It's not the satellite we are relaunching, but the programming aspects of it. And మనం ఉండే ఇండస్ట్రీలోనే కాబట్టి after this 15 years of journey, I thought that this is the right time where we introduce this concept and make sure that any field, అంటే మూవీ ఫీల్డ్లో అంటే ఈజీగా చెప్పొచ్చు, బిఫోర్ ఎంటరింగ్ ఏ ఫీల్డ్ యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎస్పెషల్లీ నేను ATV గురించి చెప్పాను కదా, నేను ఎంటర్ అయ్యే ముందు నాకు తెలిసింది ఏంటంటే, ఓకే టీవీ అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్కి ఇంత ఖర్చు అవుతుంది, స్టాఫ్ ఉంటారు, ఎక్విప్మెంట్ ఉంటుంది, అలా బడ్జెట్ వేసుకున్నాం. బట్ వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీనికి అన్నిటికంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకటి ఉంది, దానికి నెలకు ₹1 కోటి కట్టాలి, దాంతో మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ ఫైర్. సినిమా మేకింగ్ కూడా అంతే. వెళ్ళే ముందు ఓకే మీరు ఒక 5 కోట్లు పెడితే సినిమా అయిపోతుంది అన్నట్టు దించుతారు అని కూడా అన్నాను. దిగుతారు. దిగిన తర్వాత వాళ్ళకేమీ తెలియదు, మీరు చూసే ప్రొడ్యూసర్స్ ఆర్ ఓన్లీ 10% ఆఫ్ ద యాక్చువల్ ప్రొడ్యూసర్స్. 90% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కాంట్ ఈవెన్ టెల్ దట్ దే మేడ్ ఎ మూవీ. ఎందుకంటే స్టార్ట్ అయిపోతుంది, సినిమా తీసేస్తారు, తీసిన తర్వాత అది అమ్మాలంటే వాళ్ళకి ఎవరు తెలియదు. హూ ఎవర్ మేడ్ మనీ ఇన్ దిస్ మూవీ వాళ్ళు ఎవరు కనిపించరు, వాళ్ళ ఫోన్లు ఎత్తరు, వీళ్ళందరూ ఎమ్మట అన్ని ఛానల్స్ చుట్టూ తిరుగుతారు. ఫైనల్గా ఏంటంటే ఎవరైనా సీనియర్స్ దగ్గరికి వస్తారు, ఇది పనికిరాదని చెబుతాం, అక్కడితో ఎండ్ అయిపోతుంది. దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, కామన్ మ్యాన్ కాడి నుంచి ఎవ్రీ వన్ హూ వాంట్స్ టు ఎంటర్ ద ఇండస్ట్రీ, వెదర్ ఇట్ మే బి యాజ్ PR పర్సన్, ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్, ఎవ్రీ వన్ విల్ నో అసలు సాధక బాధలు ఎలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఏంటి, కెన్ ఐ ఎంజాయ్ ఇట్ అనేది తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇట్స్ నావల్ కాన్సెప్ట్ అండ్ ఎంగేజింగ్గా కూడా ఉండేటట్టు వి ఫార్మాటెడ్ ఎవ్రీథింగ్. లెట్స్ గో టు ద ఫార్మాట్. మూవీకి రిలేటెడ్గా ఉంటుందని, స్టార్టింగ్ ఫ్రమ్ సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ టు ద స్క్రీనింగ్, బోత్ ఆఫ్ దమ్ మే బీ కరెక్ట్, బట్ ఎంటర్టైన్మెంట్ అనగానే ఆర్ మూవీ అనగానే ఆర్ టీవీ, ఎవ్రీవేర్ దే షుడ్ బి క్రియేటివ్ ఫైట్స్. బట్ ఆ ఫైట్ని ఎలా ఆపుతారు, ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి, డైరెక్టర్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఇట్ విల్ బి లైవ్ అండ్ ఇట్ విల్ బి షోడ్ టు ద స్క్రీన్. ఫస్ట్ థింగ్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. టోటల్ ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళని వి సెలెక్ట్ త్రూ టాలెంట్ హంట్ ఆర్ ఇన్ ద షో ప్రాసెస్లోనే సెలెక్ట్ చేస్తాం. స్టార్టింగ్ విత్ ద సెలెక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్, విల్ హ్యావ్ ద మెంటర్స్ ఆల్సో. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్కి విల్ హ్యావ్ మెంటర్స్ హూ విల్ హెల్ప్ ద న్యూ పీపుల్. అంటే అందరూ కొత్త వాళ్ళు అయితే కనుక ఏమీ జరగదు. సో దే విల్ బి మెంటర్స్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. జడ్జెస్ ఉంటారు ఇందులో. ఆల్ ద జడ్జెస్ విల్ బి ఫ్రమ్ సీనియర్స్ కానీ, లెట్ సపోజ్ స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చేయాలి, ఎవరు ఉంటారు అనుకుంటున్నారు, హూ క్యాన్ జడ్జ్ ద స్క్రిప్ట్. సో వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎ మిక్స్ ఆఫ్ ఇట్. దే విల్ బి ఎ రైటర్, దే విల్ బి ఎ డైరెక్టర్. థియేటర్లో క్యాంటీన్ నడిపేవాడు ఒకడు ఉంటాడు, అతను మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్. మూవీ ఆపరేటర్, డిస్ట్రిబ్యూటర్, అలా 10 పీపుల్ని తీసుకుని ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ ఏజ్ సెట్, మైండ్ సెట్. సో వాళ్ళ ఓటింగ్ అండ్ వాళ్ళ సజెషన్స్తో ద షో విల్ గో ఫార్వర్డ్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్ క్యాప్చర్డ్, ఎడిటెడ్ అండ్ బి షోన్ టు ద స్క్రీన్. బడ్జెట్ లిమిటేషన్స్ ఎలా ఉంటాయి, స్కెడ్యూలింగ్ ఛాలెంజెస్, దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్సైడ్ ద షో. మేబీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ కో-డైరెక్టర్ వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ షో. ఇట్స్ లైక్ ఎనీ రియాలిటీ షో, అన్స్క్రిప్టెడ్ మూమెంట్స్, ఆల్ ద మూమెంట్స్ ఆర్ క్యాప్చర్డ్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ఆల్మోస్ట్ 75 days. నా సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది తెలుస్తుంది, బట్ అందులో జరిగేది ఏది జనాలకు తెలియదు. సో తెలిస్తే నేను ఎంటర్ అయ్యేవాడిని కాదేమో. తెలిపి చాలా ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, అక్కడ సాధక బాధలు తెలిస్తే
వాళ్ళు ఎంటర్ అవుతారా లేదా. ఓకే, ఇది రియాలిటీ షో కింద ఇప్పుడు 75 డేస్ చేస్తా అన్నారు కదండి, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు ఫస్ట్? అది ఫార్మాట్లో వస్తుందండి. నెక్స్ట్ ఫార్మాటింగ్ అంతా వెయిటింగ్. దానికోసమే 2 minutes అండి ఫర్ దాట్. యా, అనిల్ గారు, మీరు స్టార్టింగ్ చెప్పేటప్పుడు టెలివిజన్ ఒక ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఉన్న సాధక బాధకాల ఇబ్బందుల గురించి స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి ఇప్పటికీ కూడా ఇంకా టెలివిజన్ ఛానల్స్కి ఇబ్బందులు పెరిగిపోయినాయి. లైక్ చూస్తే వ్యూవర్షిప్ తగ్గింది. ఆ డైలీ బేసిస్లో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాట్ ఈస్ ద ఐడియా? ఇప్పుడు ఈ ఛానల్లో రివైవ్ చేసే బదులు ఎగ్జిస్టింగ్ ఛానల్లో ఏదైనా చేసుకుంటే ఇంకా బెటర్. ఐఎమ్ నాట్ రివైవింగ్ ద ఛానల్, ఐఎమ్ రివైవింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఏటీవీ. ఇట్ విల్ బి ఎ ప్రొడక్షన్ హౌస్ ఫర్ ద రియాలిటీ షోస్ రైట్ నౌ. సో it's not a satellite channel. సో మీరు చెప్పే రియాలిటీ షో ఇదంతా ఏం జరుగుతుందండి? వేర్ ఇట్ విల్ బి టెలికాస్ట్? ఏదండి ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది ఈ రియాలిటీ షో? ఏది స్టార్టింగ్ ఇట్ విల్ బి అన్ ఓటీటీ అండి, మేజర్ ఓటీటీలో ఉంది. ఓకే. అండ్ ఇందాక మీరు అన్నట్టు పర్పస్ ఆఫ్ ది షో అంటే జనాలకి ప్రాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కదా. ప్రాసెస్ అవేర్నెస్ యాజ్ వెల్ అస్ ఆపర్చునిటీస్. అండ్ నిజంగా టాలెంట్ ఉంటే కనుక మన అప్లికేషన్ ద్వారానే ఇట్ విల్ బి స్క్రీన్. అంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ డైలీ బేసిస్లో మీరు చేస్తుందే కదా ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక సినిమా షూట్ చేసిన స్టార్ట్ చేసిన ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ హౌ డిఫరెంట్ దిస్ ఈస్ అన్నీ ఆల్రెడీ చేస్తారు కదా మీరు. ఆల్రెడీ కాదండి, యాక్చువల్గా మీ దగ్గర ఒక స్టోరీ ఉంది, అది నాకు రీచ్ అవ్వటానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నారు? యాజ్ ఎ కామన్ మ్యాన్, మీరు కాదు. చాలా టైం పడుతుంది. 99.9% ఇట్ కాన్ బి రీచ్డ్. ఇక్కడ ఏంటంటే వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ సినాప్సిస్ దట్ కమ్స్ ఈజ్ చెక్డ్ బై అట్లీస్ట్ 5 people. చెక్ చేసిన తర్వాత విల్ సెలెక్ట్ 16 entries. Okay, I'll start off without this. 16 entries select చేస్తాం, 16 scripts. ఈ 16 scripts, whoever are the writers, they will come. It's a show again, they'll be judges. ఒక 5 minutes టైంలో they need to defend their script, why it works, what is the USP of it. ఇది ఇందువల్ల వర్క్ అవుతుంది, ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు, అది డిఫెండ్ చేసుకోగలిగి ఉండాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్లు చెప్పగలిగి ఉండాలి. ఫైనలీ విల్ నెయిల్ డౌన్ టు 4 scripts. ఈ 4 అనేది కాంపిటీషన్ బిట్వీన్ 4 teams. సో నౌ యూ హ్యావ్ 4 scripts with the writers. దెన్ వీల్ సెలెక్ట్ ఎ డైరెక్టర్. ఈ స్క్రిప్ట్ చూసి ఒక టీజర్ కట్ చేయాలి డైరెక్టర్, అంతే. ఎవరు బాగా చేస్తే ఇట్ కెన్ బి రైటర్ అగైన్. ఈ రైటరే డైరెక్టర్ అవ్వచ్చు, డైలాగ్ రైటర్ కూడా తనే అవ్వచ్చు. ఎవరు బాగా చేస్తే దే విల్ గెట్ కనెక్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. నౌ వీ హ్యావ్ ఎస్ రైటర్ అండ్ డైరెక్టర్. బట్ సినిమాకి ఏం కావాలండి? ఇంకా అసలు ప్రొడ్యూసర్ లేడు కదా, ప్రొడ్యూసర్ లేడండి. డిఓపీలు ఎలా వస్తే డబ్బులు ఎవరు? సో నౌ ద ప్రొడ్యూసర్స్ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్స్. ఓకే, నేను ప్రొడ్యూసర్, నాకు నమ్మకం ఉంది దీని మీద. ద మ్యాక్స్ ఈస్ 1 crore. యూ కెన్ బిడ్ ఆన్ ద స్క్రిప్ట్. నా కింద నేను ఒక 5 లక్షలు పెడతాను. అండ్ ఆ 5 లక్షలు కూడా యూ విల్ గెట్ ఎ ప్రపోర్షనేట్ షేర్ ఇన్ ద మూవీ. సో ఎవ్రీవేర్ వచ్చిన 16 మంది ప్రొడ్యూసర్లు వస్తారు. ఈ 16 మందిలో మళ్ళీ 4 సెలెక్ట్ చేస్తాం. సో నో యూ హ్యావ్ ప్రొడ్యూసర్ కమింగ్. ప్రొడ్యూసర్ని ఎలా సెలెక్ట్ చేస్తామంటే, ఓకే ఈ సినిమా నువ్వు ఈ బడ్జెట్లో ఎలా తీయగలవు, ఏం కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎలా నీ కాంటాక్ట్స్ని ఉపయోగించుకుంటావు. ఆర్ దేర్ మైట్ బి సమ్ పర్సన్, మీలో ఇప్పుడు బీయింగ్ ఏ జర్నలిస్ట్ మీ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు నార్మల్ పర్సన్ మీద. నాకు ఆ హీరో తెలుసండి, స్పెషల్ అపీరెన్స్ పిలుస్తాను. దట్స్ మై దిస్ థింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఇప్పుడు మనకు ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది, ప్రొడ్యూసర్ అంటే ఉన్న చెక్ మీద సంతకం పెడతాడు. మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందో చెబితే ద మ్యాక్సిమం ఇన్వాల్వింగ్ ప్రొడ్యూసర్ విల్ బి సెలెక్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. చేసేటప్పుడు ఏంటంటే లిరిక్ రైటర్స్ని ఇచ్చేసేటప్పుడు సాంగ్ సీక్వెన్స్ ఎక్కడ వస్తుంది, వాట్ టైప్ ఆఫ్ సాంగ్ వి రిక్వైర్ అని పెడతాం. వచ్చిన సాంగ్స్ అన్నిట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ అందులో కూడా ఇట్స్ జెన్యూన్ ప్రాసెస్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్.